సరే మరి మన ఫేవరెట్ సబ్జెక్ట్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అక్కడ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి కూటమి అనుకోండి ఆఫ్ కోర్స్, రెండోది వైఎస్ఆర్సీపీ, మూడోది ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా కొంచెం బెటర్మెంట్లో అండ్ ఇంప్రూవ్ అయింది. ఈ మూడిట్లో మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేది ఎవరండి, అధికారానికి వచ్చేది? మూడు లేవండి ఫ్రాంక్గా చెప్పాలంటే. కూటమి, వైఎస్ఆర్సీపీ. కాంగ్రెస్ లెక్కల్లో లేదండి, ఒక్కటి కూడా రాదా? రాలేదు. సరే, 9 మంది ఎంపీలని బయటకు నెట్టేసి లోక్సభ డోర్లు వేసి ఆంధ్రప్రదేశ్ని విభజించినటువంటి విషయాన్ని ఆంధ్రలో మర్చిపోతారని నేను అనుకోను. అదేలేండి, అంటే కాలం అనేది మరుపుని కలగజేస్తుంది కదా అని. అంటే కొన్ని గాయాలు మర్చిపోలేవు, కొన్ని గాయాలు మర్చిపోలేవు కొన్ని గాయాలు. సరే, మరి కాంగ్రెస్ అయితే రాదన్నారు, మరి అసలు లేదన్నారు, కరెక్టే. మరి ఏ పార్టీ వస్తుందంటారు? కూటమా లేకపోతే వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ 120 సీట్లు పైన వస్తాయి. 120 సీట్లు, 175లో 120 సీట్లు. మీరు అక్కడ వాతావరణం సరిగా స్టడీ చేసినట్లేదు, అక్కడ అభివృద్ధి లేదంటున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే మత మార్పును ప్రోత్సహిస్తున్నది అని ఉన్నాయి. రౌడీజం కూడా పెరిగిపోయిందంటున్నారు. మరి అటువంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయలేదట్టుంది. ఇప్పుడు 3 విషయాలు మీరు అన్నారండి. ఒకటి అభివృద్ధి లేదన్నారు, 2 మత మార్పిళ్ళు అన్నారు, 3 రౌడీజం అన్నారు. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి.